గురుగారు, గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ, హైదరాబాద్‌లో ఏమో గాంధీ స్టాచ్యూ 500 సీఆర్‌తో నిర్మిస్తున్నారు. అలాగే ఏపీలో ఎన్టీఆర్ స్టాచ్యూ 1750 కోట్లతో నిర్మిస్తున్నారు. అంటే ఇదంతా ప్రజా సొమ్ము గదా! దీన్ని స్టాచ్యూకి ఇన్ని కోట్లు పెట్టి నిర్మించడం అనేది కరెక్టే అంటారా? ఇది ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పాలి. హ్మ్. ఎందుకు అంటే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ పెట్టాలి అంటే ఆ నందమూరి కుటుంబం సరే ఇక ఎలాగో అనుబంధం ఉంది కాబట్టి నారా కుటుంబం వాళ్ళు కలిసి నిర్మించుకుంటే బాగుంటుంది. హ్మ్. ప్రజాధనంతో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏదైతే ఉందో దానికి అడ్డుపుల్లలు వస్తాయి, విమర్శనాత్మకమైన విధానాలు జరుగుతాయి, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అది అంత తొందరగా అయ్యేది కాదు. హ్మ్. ఇది మాత్రం వాస్తవం. కాకపోతే పెట్టడం తప్పు కాదు, పెట్టడం తప్పు కాదు. వాళ్ళ స్థలాల్లో వాళ్ళ సొమ్ములతో చక్కగా పెట్టుకోవచ్చు. కానీ ప్రజాధనాన్ని ఏదైతే ఉపయోగిస్తున్నారో రేపు దానికి పూర్తి వ్యతిరేకత వస్తుంది. హ్మ్. వాళ్ళకి రానున్న రోజుల్లో అదొక పెద్ద మైనస్ అవుతుంది. పెద్ద మైనస్ అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది. రేపు పెట్టేస్తాం చేసేస్తాము అని అనుకుంటే ఇక్కడ ఏంటంటే మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు, మనది ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచనలతో చేస్తున్నారా అనిపిస్తుంది తప్ప నిజానికి ఏం అవసరం. నువ్వు విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా రాముడు అంటే ఎన్టీ రామారావు గారే, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే, రావణాసుడు అంటే అన్ని రకాలుగాను చూస్తూనే ఉన్నారు. విగ్రహాన్ని నువ్వు పెట్టదలుచుకుంటే నీ సొంత సొమ్ముతో నీ సొంత స్థలంలో తప్పకుండా పెట్టు, ప్రజాధనంతో కాదు. ప్రజాధనాన్ని వినియోగించి అది నిర్మించే క్రమంలో వాళ్ళు గనక ముందుకెళ్తే విపరీతమైన అవాంతరాలు వస్తాయి, విపరీతమైన గొడవలు అవుతాయి. కోర్టులలో చాలా వరకు వీటి మీద అనేకమైనటువంటి వివాదాలు వస్తాయి రానున్న భవిష్యత్తు అదే. కాబట్టి అది అనవసరం, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఉపయోగం లేదు. కానీ ఆ విగ్రహాన్ని ఏర్పరిచే క్రమంలో విపరీతమైన బాలరిష్టాలు చూస్తారు, విపరీతమైన బాలరిష్టాలు చూస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో అది కంప్లీట్ అవుతుందని అనుకోవడం పెద్ద పొరపాటు. ఇది కూడా వాస్తవం. ఓకే. అయితే జగన్ షర్మిల ఆస్తి వివాదంలో విజయమ్మ లేఖ రాశారు కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది వాళ్ళకు వచ్చిన బుద్ధి అని నేను అనుకోను. ఇది దీని వెనక పూర్తిగా రాజకీయ కుట్రకోణం ఉందనే చెప్పాలి. ఎందుకంటే మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా నిజానిజాలు బయటపడతాయి. షర్మిలమ్మ తిరిగి జగన్ దగ్గరికి వచ్చినా మీరేం ఆశ్చర్యపోవక్కర్లా. రానున్న రోజుల్లో తల్లి కొడుకు చెల్లి ముగ్గురు ఒకటవుతారు. దానికి 3 ఏళ్ళు పట్టని 5 ఏళ్ళు పట్టని నిజాలు బయటకు వస్తాయి. రేపటి రోజున వాళ్ళు ఒకటవుతారు, ఖచ్చితంగా ఒకటవుతారు. నిజాలు బయటపడేదాకానే ఈ ఆటంతా ఇదంతా ఇది ఆడిస్తున్నది వేరే, వీళ్ళు కేవలం పావులు మాత్రమే. అంటే ఇది షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం షర్మిలమ్మ రాజకీయ భవిష్యత్తు కోసం వెనక ఉండి నడిపిస్తున్న తోలుబొమ్మలాటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి ఆ వ్యక్తిని ఓడించడం కోసం అన్ని పార్టీలు కలిసాయి. ఇక ఇప్పుడు భయం పెరిగిపోయింది, వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని. అందుకని ఏంటి, ఆ వ్యక్తిని ఢీకొట్టే క్రమంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ ప్రతి ఒక్కటి వాడుతున్నారు. లేకపోతే ఏం అవసరం. ఇప్పుడు మన ఆంధ్రాలో కాంగ్రెస్ వస్తుందా, వచ్చే అవకాశం లేదు. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నువ్వు ఇన్ని చోట్ల నిలబడమ్మా, మేము ఇన్ని చోట్ల నిలబడతాం, నువ్వు రా, కొంతకాలం నీకు డిప్యూటీ సీఎం ఇస్తాం, తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ రాజకీయంలో జరిగేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి, అంతకుముందు కత్తులు దూసుకున్నారు, ఇవాళ పల్లకి మోస్తున్నారు ఒకళ్ళు. ఈ రాజకీయంలో ఉన్నది ఇదే. కాబట్టి తప్పకుండా రేపటి రోజున నిజాలు బయటపడతాయి. విజయమ్మకి లెటర్ రాసి పంపించేంత ఆలోచన ఉండదమ్మా. షర్మిలమ్మకి విజయమ్మకి ఏంటంటే ఎంత చెడ్డ, రేపు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అనారోగ్యం వస్తే ఫస్ట్ పరిగెత్తి వచ్చేది విజయమ్మే. ఇది వాస్తవం. నిజాలు బయటపడితే అప్పటిదాకా ఈ తోలుబొమ్మలాటలు ఇచ్చే తోలుబొమ్మలాటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒకరోజు బయటకు వస్తారు. అమ్మ, రాజకీయం కోసం తెలంగాణలో టీడీపీ పార్టీ రాహుల్ గాంధీని నీచమైన మాటలు మాట్లాడి రాహుల్ గాంధీని కలిసి పోటీ చేశారు.
బీజేపీ నరేంద్ర మోడీని గారిని దుయ్యబట్టి ఇవాళ బీజేపీతో కలిసి చేశారు. ఇప్పుడు రేపు షర్మిలమ్మతో కలిసి చేసే ఆలోచన ఉందేమో. జగన్ మన కూటమిలో ఉన్న జనసేన పవన్ పక్కకి వెళ్ళిపోతాడేమో, ఎవరు చెప్పలేరు కదా. అప్పుడు నేను మాట్లాడతా. బట్ ఒకటి మాత్రం నిజం, విజయమ్మ గారి లెటర్ కానీ షర్మిలమ్మ మాటలు కానీ ఇవి వాళ్ళ స్వతహాగా వచ్చినవి కాదు అని నా అభిప్రాయం. అయితే విజయమ్మ షర్మిలకి మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, కొడుకుకి ఎందుకు చేయట్లేదు అంటారు? ఇప్పుడు కడుపు నిండిన వాడికి ఎందుకమ్మా, ఆకలిగా ఉన్నవాడికి కావాలి అన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. షర్మిలమ్మ అలా కాదు. ఇప్పుడు కొడుకు సెటిల్ అయిపోయినాడు, ఇప్పుడు కూతురు సెటిల్ అవ్వాలి. కూతురు కోసం ఆరాటపడుతుంది తల్లి. ఏ తల్లి అయినా అంతే. ఇప్పుడు మీ అమ్మ ఉంది, నువ్వు బాగుండాలని అనుకుంటుంది. మగపిల్లాడు కొడుకు వాడు ఎట్టన్నా నిలబడతాడు, ముందు ఆడపిల్లని చూసుకోవాలని, అదే కదమ్మా తల్లి అంటే. కాబట్టి షర్మిలమ్మకి ఒక జీవితం, ఒక నిర్దిష్టమైన విధానం, ఒక దిశ దశ అన్నీ ఏర్పరిచేంత వరకు ఆ తల్లికి బాధ ఉండదా? కాకపోతే ఆ తల్లిని ఈ చెల్లిని కలిపి వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి సింహం మీదకి ఎక్కువ పెట్టారు వీళ్ళిద్దరిని అనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తెలుసు. ఓకే, అయితే అమరావతి హైదరాబాద్తో ఢీకొనే రాజధాని అవుతుంది? ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. అమరావతి అనేది అమరావతే, ఆంధ్రాలో అదొక పార్టీ. ఇవాళ మన 3 రాజధానులు అంటే అందరూ ఇదయ్యారు, అవునా? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది ఏంటి? అమరావతిలో ఎందుకు కట్టట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు? అమరావతిలో ఎందుకు పెట్టట్లా ఇండస్ట్రీస్? అమరావతిలో ఎందుకు పెట్టట్లా ఉక్కు ఫ్యాక్టరీ? అమరావతిలో ఎందుకు పెట్టట్లా అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఎందుకు భూమి కేటాయించట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఎందుకు సినిమా స్టూడియోలన్నీ వైజాగ్ వెళ్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వైజాగ్ డెవలప్ అవ్వాలి, ఈ కర్నూలు సైడ్ డెవలప్ అవ్వాలి, ఇది ఎలాగూ డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో ఇలా పెడదాం అన్నారు కదా. వీళ్ళు మాట అనలేదు, అంతే. వీళ్ళు రాజధాని అనే మాట మాట్లాడలా. బట్ చేస్తోందంతా ఏంటి, ఏం చేస్తున్నారు? సో ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, అందరూ చూస్తూనే ఉంటారు. అందరికీ తెలుసు. నేను 2 సంవత్సరాల క్రితం చెప్పా వైజాగ్ తెలుగు సినీ ఇండస్ట్రీ హబ్ అవుతుంది అని. గంటా శ్రీనివాసరావు గారు ఈ మధ్య అనౌన్స్ చేశారు అది. సో ఇక్కడ వైజాగ్ ఆల్రెడీ వైజాగ్ ఒక పెద్ద టూరిజం స్పాట్గా పేరుంది. వీళ్ళు తెచ్చేది ఉంది, నా బొంద 4 బిల్డింగులు కడతారు, అంతమించి ఏమైనా కడతారా? ఏమీ ఉండదు. పైపెచ్చు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అనేకమైన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజులకి ఇచ్చి హోటళ్ళు కడుతున్నారు. దేవాదాయ భూముల్లో కట్టాల్సిందేంటి? సత్రాలు కట్టాలి, అన్నదాన గృహాలు కట్టాలి, వసతి గృహాలు కట్టాలి, వచ్చిన భక్తుల కోసం వసతి గృహాలు కట్టాలి. అవి చెయ్యట్లా. ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి హోటల్స్కి లీజులకి ఇస్తున్నారు. ధర్మమేనా? మరి తిరుమల కొండ మీద ఉన్నదాన్ని కూల్చేశారుగా, అది తప్పని అన్నారుగా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తోంది ఏంటి? ఏ రాజకీయ పార్టీలైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటారు అనేది వాస్తవం. ఇది నేను చెప్పేదే ఉంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతి అనేది వస్తాయి, టైం పడుతుందమ్మా, అది అంత తొందరగా. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది? ఇప్పుడు అమరావతి మొదలైంది. అమరావతి హైదరాబాద్ స్థాయికి వచ్చేసరికి హైదరాబాద్ ఇంకో స్థాయిలో ఉంటుంది. ఎలా ఢీకొంటుంది? ఈ యుగం ఉన్నంత వరకు ఢీకొనలేదు, రాసుకోండి మీరు. ఈ యుగం ఉన్నంత వరకు అమరావతి హైదరాబాద్లో ఢీకొనలేదు, ఇది వాస్తవం. అయితే గురుగారు, అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, దేనివల్ల అంటారు? అశ్రద్ధ అనుకోవచ్చు, ఏముందిలే అనుకోవచ్చు, లేకపోతే ఏమరపాటు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఒక్క అమరావతి ఉందమ్మా, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఈ ప్రమాదాల వెనక వైసీపీ పార్టీ ఉంది అన్నట్టుగా టాక్ వచ్చింది. అందుకే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు లడ్డు వివాదం మనం మాట్లాడుకున్నాం, అవునా? సుప్రీంకోర్టు చెప్పేసింది అందులో ఏ కొవ్వు లేదని, ఈడీ చెప్పేసింది అందులో ఏ కొవ్వు లేదని. ఏకసభ్య కమిషన్ అయి 3 సభ్య కమిషన్ అయి అవే చెప్తారు. కానీ తిరుమల ప్రసాదం ఏమన్నా తీసుకోకుండా ఉన్నారా, తినకుండా ఉన్నారా, వెళ్లకుండా ఉన్నారా, తెచ్చుకోకుండా ఉన్నారా, పంచకుండా ఉన్నారా? ఎక్కడ ఏదాగింది? కేవలం ఇతరుల మీద
నిందలు వేసి ఇతరుల మీద అభాండాలేసి మనం పబ్బం గడుపుకుందాము అనే ఆలోచన మనిషికి ఉన్నప్పుడు ఆ రకంగానే బతుకుతారు. అత్తగారు కొట్టినందుకు కాదు, తోడకోడలు నవ్వినందుకు అన్నట్టుగా, తోడికోడలు నవ్వినందుకు అని ఏడుస్తున్నాను అని మొగుడుతో చెప్పిందిట. అక్కడ రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే కొంతమంది అసూలు బాశారు. మరి లడ్డూలో ఇన్నేసి కొవ్వులు కలిసి ఇన్నేసి కెమికల్స్ కలిసి అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే మాట? రోజ్ వాటర్తో పన్నీరుతో బాదుషాతో చేస్తారా? హార్పిక్ స్పిరిట్ యాసిడ్తో చేస్తారు. అసలు లడ్డు ఆ రూపంలో ఉంటుందా? లడ్డు నిలబడుతుందా? లడ్డు ఆ కట్టు వస్తుందా? అక్కడి నుంచి అసలు తయారై బయటకు వస్తుందా స్పిరిట్ యాసిడ్ మిక్స్ అయితే? లేదు. మనుషులు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ఆ లడ్డు వల్ల ఆరోగ్యం పాడైందని ఒక్క కంప్లైంట్ లేదు ఏ హాస్పిటల్లో కూడా గడచిన ఇన్ని సంవత్సరాలుగా. ఇంకా ఎందుకమ్మా? సో ప్రతిపక్షం మీద బురద జల్లుతున్నారు, వైసీపీ మీద బురద, ఇంకేం చేస్తారు? ఇంకేం చేస్తారు? ఆబ్వియస్లీ నాకు నచ్చని వాళ్ళు ఉన్నారమ్మా, నేను వాడే తిడతాను, నచ్చిన వాళ్ళని నెత్తినెక్కించుకుంటా, ఎవరైనా అంతే. సో ఇక్కడ అగ్ని ప్రమాదాలకి వైసీపీ కారణం అనే ఒకే ఒక మాట వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుతుందా, లేకపోతే వాళ్ళకి మాట రాకుండా చేస్తుందా అని ఆలోచిస్తారు తప్ప ఊరికే ఎందుకంటారు ఎవరైనా? ఇప్పుడు వైసీపీ వచ్చి నేను తగలబెడుతున్నా అంటుందా? అనదు. అసలు అది ఎందుకు జరిగిందో ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలో ఏం చేస్తారు? వాళ్ళ మీద వేస్తారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూడలేదా? చంపిన వాడిని బయటికి తీసుకొచ్చి డబ్బు తీసుకుని ఎవడో ఒకటి తీసుకొని లోపల పెడతారు, వాడి మీద కేసు పెడతారు. మనం ఈ సినిమాలన్నీ ఎలా వస్తున్నాయి, ఈ కథలు ఎలా వస్తున్నాయి? రియల్ స్టోరీ నుంచి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అనవసరంగా సాక్ష్యాధారాలు లేకుండా ఒకరిని మనం తప్పు పట్టకూడదు. అది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా మనం తప్పు పట్టకూడదు. అయితే తిరుపతిలో జనసేన నాయకురాలు భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది, దీన్ని మీరు ఎలా చూస్తారంటారు? ఈ మధ్య కెమెరా దొరకగానే 1 లక్షల వ్యూస్ కోసం, 2 ఐడెంటిఫికేషన్ కోసం, 3వది ఆ పార్టీల వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, 4వది ఏదో రకంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుందనే ఆలోచన కోసం, ఒకటేంటమ్మా నానా రకాలుగా ఆలోచిస్తున్నారు, ఏదో ఒక రకంగా బయటికి రావాలో చూస్తున్నారు. ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు రియాక్ట్ అవ్వరు, వాళ్ళు అవ్వరు. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు ఎవరికన్నా అవకాశం రాకపోతే వాడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడు, వాడు చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నా అభిప్రాయం ఏంటంటే అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ ఆత్మాభిమానాన్ని కానీ ఇబ్బంది పెట్టే విధంగా చేయకండి. ఒకటి, సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడకండి. నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది అసలు మాట్లాడకండి దయచేసి. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారం ఉన్నాయి, కానీ కనీసం గౌరవప్రదంగా మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడండి. అంతే తప్ప ఏం చేస్తారులే, కేసు పెడితే మా లాయర్ వస్తాడు, బెయిల్ తీసుకొస్తాడు, ఇవన్నీ కూడా మీకున్న అవకాశాలు. బట్ ఏంటంటే మనిషి గౌరవించుకోవాలి. ఆ మనిషి తప్పు చేస్తే ఇదిగో నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పగలగాలి. లేని పక్షంలో కామ్గా ఉండాలి. అంతేగాని దొరికాడు కదా అని అసభ్యకరమైన పదజాలంతో, అక్కర్లేని మాటలతో, ఏదో నలుగురు దృష్టిలో పడాలనో, నలుగురు గొప్పగా మాట్లాడుకోవాలనో నీచంగా దిగజారి మాట్లాడకండి. అయితే ప్రముఖ టీవీ డిబేట్లో పట్టాభి గారు జగన్పై చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నోరా వీపుకు చేటు దేకే అని ఒక సామెత ఉంది. దీని ఫలితాన్ని 2029 తర్వాత చూస్తారు, ఎవరైనా చూస్తారు. ఇప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నానమ్మా. ఉగాది రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు సత్సాంప్రదాయబద్ధంగా దానికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసి అన్నీ చేశారు. ఆ మనిషిని పట్టుకొని నువ్వు డ్రెస్సులు వేస్తే, నువ్వు ఇలా తయారైతే, అలా తయారైతే అని కొంచెం నీచమైన పదజాలంతో, కాస్త అసభ్యకరమైన మాటలతో చాలా నీచంగా మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచా చొక్కా కట్టుకుంటే నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. అన్ని మతాలని గౌరవిస్తూ అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని ముందుకు పోతూ ఉండే మనిషి. సో అట్లా చేస్తారు. కానీ ఇక్కడ మరి ఇప్పుడు నువ్వు ఆ మనిషిని అన్నావు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు శాంతాక్లోజ్ డ్రెస్ వేసుకున్నారు, బైబిల్ పట్టుకొని ఆ వాక్యాలు చదివారు. ఆయన చర్చిల్లోకి వెళ్ళి ఆయన తన ప్రసంగాన్ని ఇచ్చారు. మరి దాన్ని ఎవరు తప్పు పట్టలేదే. ఇప్పుడు ప్రతిపక్షం పాలకపక్షం 2 అత్త కోడలమ్మ. అత్త కోడల్ని తిడుతుంది, కోడల అత్తని తిడుతుంది. రేపు ఇది కోడలు అవుతుంది, అది అత్త అవుతుంది, చచ్చారు అప్పుడు.
కానీ ఇప్పుడు ఎవరైతే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి మీ ద్వారా, గడచిన కూటమి ప్రభుత్వం రాకముందు నేను అప్పుడు చెప్పా, మాధ్యమాల్లో ఉంది, ఖచ్చితంగా వచ్చేది కూటమి ప్రభుత్వమే, వీచేది పవన ప్రపంచనాలే, ఇందులో అనుమానం లేదు అన్న. అప్పుడు నన్ను అందరూ పొగిడారు, ఓయమ్మ భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు నన్ను కళ్యాణ్ బాబు అభిమానులు కదా. ఇప్పుడు యోగ కాలం కానీ ఇంకొకటి కానీ అది జగన్కి బాగుంది. 2026 నవంబర్ 9 నుంచి తనకి బాగుంది. నేను ఇప్పుడు అదే చెప్పా, దీనికి నన్ను తిడుతున్నారు. నన్ను అభిమానించేవాళ్ళు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేనేదో వైసీపీ పార్టీ తొత్తులా మారానని, వాళ్ళకు ఫేవర్గా ఉన్నానని నన్ను మాట్లాడుతున్నారు. అంటే మీకు ఫేవర్గా చెబితే మంచివాడా, మీకు ఎగనెస్ట్గా అయితే చెడ్డవాడా? నేను వైసీపీ వాళ్ళతోనే చెప్పా లాస్ట్ టైం. మీరేదో అనుకుంటున్నారు 20 ఏళ్ళు ఉంటాం, మీ బొంద ఉంటారు, ఏమీ లేదు, నెక్స్ట్ టర్మ్ మీది కాదు. అంటే ఎవరిది, టీడీపీదా, బీజేపీదా, లేకపోతే జనసేన, అందరూ కలుస్తారు, ఒకటిగా మిగులుతారు, జగన్కి వ్యతిరేకంగా నిలబడతారు, మీరు మాత్రం రారు ప్రభుత్వంలో అని ఆనాడే చెప్పారు. ఇప్పుడు బాగుందని చెప్పాలిగా. జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంది, నేను అదే చెప్పా, కానీ ఇప్పుడు నేను నచ్చట్లా. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషినే తప్ప నాకు ఎవరితోనూ ఏ రకమైన లాలూచీ లేవు. నీకు ఎంత ఇచ్చాడరా జగను, నువ్వు ఎంత పేటీఎం బ్యాచ్రా, తప్పు లేదు. వాళ్ళ అభిప్రాయాలు నా మీద చెప్పారమ్మా, ఎందుకు కోపం, నాకెందుకు కోపం, పోనీలే అనుకోని దాన్నే ఉంది. నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా నేను చేసే విధానంలో నలుగురికి ఉపయోగపడే విధంగా నేను ఉంటా. మీరు స్టైల్గా తయారొచ్చారు, మిమ్మల్ని అంతా గురువు గారు అని, నేను అసలు గురువునే అనుకోవాలి. ఏ రోజు నేను ఇలా ఉండాలి, ఇంతేసి రుద్రాక్ష వేయాలి, ఇంతేసి బొట్లు పెట్టాలి, ఇలా అలా నాకు చేత కాదు. నేను అటువంటి మనిషిని కాదు. ఒక సాధారణమైన వ్యక్తిగానే ఉంటాను, సాధారణమైన మనిషిగానే బతుకుతాను. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడిన పట్టాభి గారు జాగ్రత్తగా ఉంటే మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనేది ఏంటంటే, అనవసరమైన విషయాలని బాహ్య ప్రపంచంలోకి ఒకటి కాకపోతే ఒకటి నువ్వు నెగిటివ్ తీసుకొని వస్తున్నావు కదా. ఏమో ప్రజలు చూడరా, ఆలోచించరా, నువ్వు మాట్లాడేది నిజమో అబద్ధమో వాళ్ళకి తెలియదా, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. అంత పెద్ద జ్ఞానం ఉండి అన్ని పదవులు చేసి అంత స్థాయికి వెళ్ళి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. అన్నీ తెలుసు కాబట్టే, ఏం చెయ్యాలో తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిదానంగా ఉన్నారు, ఆయన చేసేది చేస్తున్నారు.